చిత్రసీమ ఇప్పుడు కొత్త టెక్నిక్ నేర్చుకుంది. టైటిళ్ల విషయంలో ఆయా హీరోల అభిమానుల అభిప్రాయం తెలుసుకునే విషయంలో ఫీలర్లు వదలడం నేర్చుకుంది. ఆ సినిమా టైటిల్ ఇది కావచ్చు అంటూ ఒక ఫీలర్ వదిలి ఆ టైటిల్ గురించి ఫ్యాన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో గమనించి పాజిటివ్ వైబ్రేషన్లు వచ్చిన టైటిల్ని ఫిక్స్ చేయడం మెల్లిమెల్లిగా అలవాటు అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ సినిమా విషయంలో ఇదే జరుగుతోందనిపిస్తోంది. చిత్రీకరణ పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్ర బృందం ఒక క్లారిటీకి రాలేకపోతోంది. ఏజెంట్ శివ, అభిమన్యుడు, వాస్కోడిగామా ఇలా చాలా రకాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు సంభవామి అనే టైటిల్ చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించడంతో మహేష్ సినిమా టైటిల్ ఇదే అంటూ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు చిత్ర బృందం అభిమానుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం మొదలుపెట్టింది. సంభవామి అనే టైటిల్ ఎలా ఉంది, ఈ టైటిల్ గురించి ఫ్యాన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయంపై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. అయితే ఈ టైటిల్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా లేరన్న విషయాన్ని చిత్ర బృందం గ్రహించిందని సమాచారం. మురుగదాస్ టైటిల్ పవర్ఫుల్గానే ఉంటాయని, అది సంభవామిలో కనిపించడం లేదని చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారట. ఇప్పటి వరకు బయటకు వచ్చిన టైటిళ్లలో ఏజెంట్ శివానే బాగుందని ఫీడ్బ్యాక్ అందించారట. దాంతో చిత్ర బృందం టైటిల్ విషయంలో పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. టైటిల్ని ప్రకటించడానికి మురుగదాస్ దగ్గర డిసెంబర్ 31 వరకు టైం ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ని జనవరి 1ని విడుదల చేయనుంది చిత్ర బృందం. అదే రోజున టైటిల్ని ప్రకటిస్తారు. కాబట్టి ఈలోగా సంభవామి, ఏజెంట్ శివాల కంటే బెటర్ టైటిల్ని వెతికి పట్టుకోవచ్చు. మరి మురుగదాస్ మైండ్లో ఏముందో, మహేష్ ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ ఎంత విలువ ఇస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.